లీగల్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు పోతులూరు రామగిరి. మీది అకౌంట్ ఫ్రీజ్ చేయమని వాళ్ళు పంపించారు. మీ అకౌంట్ ఉంటది కదండి, మీరు ఏదైతే వాడుతున్నారో ఆ అకౌంట్ అనేది ఫ్రీజ్ అవుతుంది. అంటే మీరు ఏ ట్రాన్సాక్షన్ ఏది చేయడానికి ఉండదు. మీరు ఆన్లైన్ మీ ఫోన్ పే గానీ, మీ పేటిఎంఏ గానీ, మీ శాలరీయే గానీ, మీ శాలరీ క్రెడిట్ అయినా సరే అందులోనే కట్ అయిపోద్ది కానీ మీకు రూపాయి కూడా రాదు. మీ అకౌంట్స్ ఏమీ వర్క్ అవ్వవు. అండ్ మీ వైఫ్, మీ ఫాదర్, మీ మదర్, మీ సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా వర్క్ చేయవు. ఏ కాలేజీ చెప్పట్లేదు సార్, మీరు కాలేజ్ చెప్పండి కదా తెలంగాణలో. నీకెందుకు చెప్తానయ్యా? నీకెందుకు చెప్తా? మనకి సెక్షన్ చెప్పట్లేదు కదా, ఏ సెక్షన్ నీకెందుకు చెప్పాలి? నీకెందుకు చెప్పాలి? నువ్వు తీసుకున్నది లోన్ కట్టవయ్యా అని చెప్పి ఫోన్ చేస్తే మరి నువ్వు లా చదువుకుంటాను, నువ్వు అడ్వకేట్ కదా, రికవరీ ఎందుకు చేస్తున్నావు? మరి నువ్వు అవును నువ్వు అడ్వకేట్ కదా, లా చదువుకున్నావు కదా, నువ్వు రికవరీ ఏం చేస్తున్నావు? నాది అదేనయ్యా. ఏమయ్యా ఏందయ్యా? నువ్వు తీసుకున్న డబ్బులు కట్టుకోరా అంటే నువ్వు ఎక్క. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్కి. ఇక్కడ ఫేక్ అడ్వకేట్ పేరెంట్స్ యొక్క అకౌంట్స్ ఫ్రీజ్ అవుతాయి అని చెప్పేసి భయపెడుతున్నాడు. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. వీడియో నస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. మీరు కూడా రికవరీ ఏజెంట్స్ వల్ల ఇబ్బంది పడుతున్నారా? మా యొక్క సపోర్ట్ కోసం కానీ మా త్రూ సెటిల్మెంట్ చేయించుకోవాలనుకుంటే మా యొక్క నంబర్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వాట్సాప్లో కనెక్ట్ అవ్వచ్చు. చెప్పండి సార్. అది లోన్ పెండింగ్ ఉంది కదా సార్, ఏమైంది? ఏదండి? లోన్ సార్, ఐడిఎఫ్సిలో లోన్ పెండింగ్ ఉంది కదా. అవును. ఏమైంది? పే చేయట్లేదు. లీగల్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు పోతులూరు రామగిరి. ఏందండి? లీగల్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు పోతులూరు రామగిరి. మీది అకౌంట్ ఫ్రీజ్ చేయమని వాళ్ళు పంపించారు. సో అందుకని చెప్పి కాల్ చేశాను. అది మరి పేమెంట్ చేసుకుంటారా, అకౌంట్ ఫ్రీజ్ చేసుకోమంటారా, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నాం అని చెప్పి చేశాను. ఏం అకౌంట్ ఫ్రీజ్ అండి? మీ అకౌంట్ ఉంటది కదండి, మీరు ఏదైతే వాడుతున్నారో ఆ అకౌంట్ అనేది ఫ్రీజ్ అవుతుంది. అంటే మీరు ఏ ట్రాన్సాక్షన్ ఏది చేయడానికి ఉండదు. మీరు ఆన్లైన్ మీ ఫోన్ పే గానీ, మీ పేటిఎంఏ గానీ, మీ శాలరీయే గానీ, మీ శాలరీ క్రెడిట్ అయినా సరే అందులోనే కట్ అయిపోద్ది కానీ మీకు రూపాయి కూడా రాదు. మీ అకౌంట్స్ ఏమీ వర్క్ అవ్వవు. అండ్ మీ వైఫ్, మీ ఫాదర్, మీ మదర్, మీ సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా వర్క్ చేయవు. ఎందుకండి? మరి అకౌంట్ ఫ్రీజ్ అయితే అంతే అండి. సెక్షన్ 17 వస్తాయి. మీరు ఎవరండి? నేను లీగల్ అడ్వైజర్ ని మాట్లాడుతున్నా. నా పేరు పోతులూరు రామగిరి. లీగల్ అడ్వైజరా? అవునండి. మా పేరెంట్స్ వాళ్ళ అకౌంట్స్ ఎందుకు ఫ్రీజ్ అవుతాయండి? అవును, మరి ఆర్బీఐ గైడ్ లైన్స్ అదండి. పేమెంట్ చేయకపోతే ఎవరిదైనా ఫ్రీజ్ చేస్తారు. మీది ఆటోమేటిక్ గా ఫ్రీజ్ అయితే వాళ్ళకి కూడా ఫ్రీజ్ అవుతాయి. బికాజ్ ఎందుకంటే యాజ్ ఎ డిఫాల్టర్ గా మీరు అక్కడ మార్క్ అవుతారు కదా. సో అది ఓకే. పేరెంట్స్ ఎందుకు ఫ్రీజ్ అవుతాయి అంటున్నా అకౌంట్? మరి అవుతాయి అండి, అది ఆర్బీఐ గైడ్ లైన్స్. మరి తీసుకున్న డబ్బులు కట్టుకోకుండా మీ పేరెంట్స్ అకౌంట్స్ ఎందుకు ఫ్రీజ్ అవుతాయి అంటే వాళ్ళ నంబర్ ఇవ్వలేదు కానీ నేను అంటున్నా. మీరు ఇవ్వవలసిన లేదండి. యాజ్ ఏ మీ పాన్ కార్డ్ లో మీ ఫాదర్ ఉంటారు గార్డియన్ కింద, ఓకేనా? మీ మదర్ ఉంటారు, వాళ్ళే కాబట్టి గార్డియన్స్, వాళ్ళకి ఫ్రీజ్ అవుతాయి. అండ్ యాజ్ ఏ మీరు మ్యారీడ్ అయి ఉంటే వాళ్ళవి. సో అది అంటే వాళ్ళ ఎట్లా అంటే ఏ బేస్ పైన మీరు ఫ్రీజ్ చేస్తారు అకౌంట్? సెక్షన్ 17 అండి. సెక్షన్ 17 ఆఫ్ దేంట్లో? సెక్షన్ 17 అంటున్నా. అదే పేమెంట్స్ రియాక్ట్. అర్థం కాలే. పేమెంట్స్ యాక్ట్. పేమెంట్స్ యాక్టా? పేమెంట్స్ యాక్ట్ ఏమో సార్? అదొక యాక్ట్ అండి. సెక్షన్ 17 అనేది పాస్ అవుట్ అయితే అది అకౌంట్ అనేది ఫ్రీజ్ చేస్తారు. అది దానికని చెప్పి వాళ్ళు నాకు పెట్టారు, ఐడిఎఫ్సి వాళ్ళు ఫ్రీజ్ చేయమని. సో అందుకని చెప్పి కాల్ చేశాను. మీరు పే చేసుకుంటాను అంటే వాళ్ళతో మాట్లాడి చేపిద్దాము, లేదు అంటే మా ప్రాసెస్ మేము చేసుకుంటాం. అంటే ఏం ప్రాసెస్ సార్? అది చెప్పాను కదా. అర్థం కాలేదు నాకు, ఇంకోసారి చెప్పండి. అకౌంట్ ఫ్రీజ్ చేస్తాను. పేరెంట్స్ దా? మీది, మీ పేరెంట్స్ ది, ఓకేనా? సెక్షన్ 17 అంటే పేరెంట్స్ అకౌంట్ ఫ్రీజ్ చేయడానికి ఉండదు కదా? ఎందుకు ఉండదండి? మీరు ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఎంప్లాయర్ కాబట్టి, ఓకేనా? మీరు లోన్ తీసుకున్నారు కాబట్టి డిఫైన్స్ శాలరీ గురించి మేము అది అనేది హోల్డ్ చేస్తాం. మీరు అడ్వకేటా మీరు? అవునండి. ఏం చదువుకున్నారు సార్ మీరు? ఏం చదువుకున్నారు? నేనా? లాయర్. ఏందండి? నేనేం చదువుతా అండి? ఏం చదువుకున్నారు? ఏం చదువుతాడు అంట నాకు తెలియదు సార్, అందుకే పేరెంట్స్ అకౌంట్ కి ఏం సంబంధం అంటున్నా, అందుకే అడుగుతున్నా. మరి ఆ సెక్షన్ 17 అది పాస్ అవుట్ అయితే సార్ మీకు ఆర్బీఐ గైడ్ లైన్స్, మీకు ఈ నెంబర్ కి వాట్సాప్ ఉందా, మీకు పెడతా చూడండి. ఆర్బీఐ గైడ్ లైన్స్ అనేది మార్చింది. మరి మీకు తెలీదా? ఎప్పుడు సార్? ఎప్పుడు మార్చింది?
ఏంటిది? ఎప్పుడు మార్చిందండి? లైన్ లో ఉండండి. ఎప్పుడు మార్చిందో ఆర్బీఐ గైడ్లైన్స్ సెక్షన్ 17 గ్రూప్ లో పెట్టారు కదా, అది ఒకసారి నాకు పెట్టు. ఆర్బీఐ గైడ్లైన్స్ తెలియదండి. న్యూస్ పేపర్ ఇదే నెంబరా సార్? వాట్సాప్ వాట్సాప్ తర్వాత కానీ నాకు చెప్పండి, నాకు ఓరల్గా చెప్పండి, డైరెక్ట్ ఓరల్గా చెప్పండి. అర్థం కాలేదు. నాకు ఓరల్గా చెప్పండి అంటున్నా. ఓవరాల్ గా ఏం చెప్పాలి? మీది వచ్చేసి 1 lakh. సార్ ఏమంటున్నా అంటే లోన్ తీసుకుందే నేను కస్టమర్ని, పేరెంట్స్ కి సరే మీ గురించే మాట్లాడదాం. మీరు ఎందుకు కట్టట్లేదు? ఫైనాన్షియల్ డిఫికల్టీ వల్ల జాబ్ లో కట్టట్లేదు. ఫైనాన్షియల్ డిఫికల్టీస్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటది? అంటే ఎన్ని సంవత్సరాలు ఉండాలి చెప్పండి? ఒక రోజు 2 రోజులు ఉంటది. ఓకేనా? మీరు 200 డేస్ అప్రాక్సిమేట్లీ 200 డేస్ నుంచి మీరు పేమెంట్ చేయట్లేదు కదా. ఎక్కడ చేశారు మీరు ఎల్ఎల్బి? ఎల్ఎల్బి ఎక్కడ చేశారు మీరు? నేనా సికింద్రాబాద్ లో చేశానండి. సికింద్రాబాద్ ఏ కాలేజ్? ఎల్లారెడ్డిగూడలో. ఎల్లారెడ్డిగూడ నాకు ఐడియా ఉంది. అక్కడ ఏ కాలేజ్ అంటే? కాలేజ్ పేరే ఎల్లారెడ్డిగూడ లా కాలేజ్. ఎల్లారెడ్డి లా కాలేజా? అది లేదే తెలంగాణలో, పేరే లేదు ఎల్లారెడ్డిగూడ. అవునా? సరే, మీకు అవన్నీ ఎందుకండి? మీరు పేమెంట్ ఏమని చెప్పండి. మీరు లానే చదువుకోలేరు కదా సార్, లా ఎందుకు చెప్తారు మరి? లా చదువుకోకుండానే నీకు నేను ఫోన్ చేస్తానా? మరి చదువుకుంటే కాలేజ్ పేరు చెప్పు సార్. లైన్ లో పంపించారు ఏమైనా డాక్యుమెంట్లు? పెడుతున్నాను, ఉండండి. మీ డాక్యుమెంట్ మీకు పెడుతున్నాను. మా అకౌంట్స్ ఎందుకు ఫ్రీజ్ అయితే అని చెప్పి మాట్లాడారు కదా, ఒక్క నిమిషం. నాకు పంపండి డాక్యుమెంట్, లైన్ లో ఉంటా. పంపారా సార్? లైన్ లో ఉండండి, పంపుతున్నాను. ఫాస్ట్ పంపండి. ఫాస్ట్ పంపాలంటే లైన్ లో ఉండండి అని చెప్పాను కదా, పెడుతున్నాను. పంపండి. ఫాస్ట్ గానే లోన్ కట్టాలి పెట్టాక, ఓకేనా? ఫాస్ట్ గా, ఎమర్జెన్సీగా. అచ్చా, అంటే మనం చదువుకోలేదు కదా, మనం ఏం చదువుకోకుండా ఇక్కడికి వచ్చాం. ఏ కాలేజీ చెప్పట్లేదు సార్ మీరు? కాలేజ్ చెప్పండి కదా తెలంగాణలో. నీకెందుకు చెప్తానయ్యా? నీకెందుకు చెప్తా? మనకి సెక్షన్ చెప్పట్లేదు కదా, ఏ సెక్షన్ చెప్పాలి? నీకెందుకు చెప్పాలి? నువ్వు తీసుకున్నది లోన్ కట్టవయ్యా అని చెప్పి ఫోన్ చేస్తే, మరి నువ్వు లా చదువుకుంటాను, నువ్వు అడ్వకేట్ కదా, రికవరీ ఎందుకు చేస్తున్నావు మరి? నువ్వు నువ్వు అడ్వకేట్ కదా, లా చదువుకున్నావు కదా, నువ్వు రికవరీ ఏం చేస్తున్నావు? అదేనయ్యా. ఏమయ్యా ఏందయ్యా? నువ్వు తీసుకున్న డబ్బులు కట్టుకోరా అంటే నువ్వు ఎక్కడ చదివావు? నువ్వు తిన్నావా, పోయావా? నువ్వు తిన్నావా అని గర్ల్ ఫ్రెండ్ పేరేంది అడిగానా నేను? ఏంటిది? నువ్వు చెప్పావు కదా పేరెంట్స్ అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది అని, దేని బేస్ చేసుకుని ఫ్రీజ్ చేస్తావు అడిగా నేను. పెట్టా చూడు. పెట్టావా? లైన్ లో ఉండు. పెట్టా చూడు. నాకు డౌట్ వచ్చింది, మరి నువ్వు ఎల్ఎల్బి చేసావు లేదా? చూడు, పెట్టా చూడు వాట్సాప్ లో. 1 minute చూసారా? 1 minute చూస్తున్నా. మళ్ళీ పెట్టా చూడండి. హలో అని మీకు నాకు నోటిఫికేషన్ పంపుతా చెప్పారు కదా, ఇది సెక్షన్ 17. ఈ నెంబర్ నుంచి కాదండి, వేరే నెంబర్ నుంచి వస్తుంది, లీగల్ టీమ్ నుంచి. చూడండి. పేపర్ పెట్టారా? అదే కదా చెప్పేది. వినియోగదారుడు రుణం చెల్లించడంలో విఫలమైతే అతని పిల్లలు మరియు తోబుట్టువులు కూడా రుణం పొందవచ్చు, ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇది ఏ లోన్ గురించి ఇచ్చారు నీకు? మనకు బ్యాంక్ ఖాతాను ఎల్లప్పుడూ అసలు మీరు చదివారా? అసలు మీరు అర్థం కాలేదు. ఇది చదివారా అంటున్నా? ఇది ఏం చదవాలి? మీరు నాకు పంపారు కదా, చదివారా అంటున్నా? చదివానండి. ఏమి ఇచ్చారు అందులో? చదివిన ఆల్రెడీ. చదవండి. వినియోగదారుడు రుణం చెల్లించడంలో విఫలమైతే అతని పిల్లలు మరియు తోబుట్టువులు కూడా రుణం పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అది ఓకే. అంటే అకౌంట్ ఫ్రీజ్ ఇవ్వలేదు కదా? అకౌంట్ ఫ్రీజ్ అయితే ఇవ్వలేదు. అదే ఇబ్బందులు అంటే అయ్యే అండి. ఆ ఇబ్బందులు అకౌంట్ ఫ్రీజ్ అని పాయింట్స్ పెట్టండి కదా నాకు మరి. అవునా? సరే సార్. హలో చెప్పండి సార్. హలో, నేనైతే మీకు ఫోన్ చేయను, దయచేసి మీరు నాకు ఫోన్ చేయమండి. అకౌంట్ ఫ్రీజ్ చేస్తున్నా. ఒకసారి అకౌంట్ చూడండి. ఒకసారి అకౌంట్ చూడండి. ఏ అకౌంట్? లీగల్ డిపార్ట్మెంట్ వాట్సాప్. నేను చదువుకోలేదండి, నేను అసలు చదువుకోలేదు. మరి కాలేజ్ పేరు చెప్పు కదా, నువ్వు ఏ ఇయర్ పాస్ అయినా చెప్పు. చాలా ఎల్ఎల్బి సెకండ్ ఇయర్ సబ్జెక్ట్ లేపు ఒకసారి. తీసుకున్నా ఎల్ఎల్బి సెకండ్ ఇయర్ లో సబ్జెక్ట్ పేరు చెప్పు ఆన్ ద స్పాట్ లో. ఏ బాబు, డబ్బులు కట్టుకోరా అంటే నువ్వే కాలేజ్. అరే నాయన, నువ్వు ఎల్ఎల్బి ఇయ్యలేదు నాయన, నువ్వు 10th క్లాస్ కూడా పాస్ కాలేదు, నాకు ఐడియా ఉంది కదా. 10th క్లాస్ కూడా పాస్ కాలేదు నువ్వు. ఎల్ఎల్బి ఫస్ట్ ఇయర్ లో సబ్జెక్ట్ పేరు చెప్పు ఒకసారి. నువ్వు అవును నేను ఎల్కేజీ చదివి పాస్. ఎల్కేజీ కాదు, నువ్వు ఎల్ఎల్బి చేసినట్టున్నావు కదా. సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ ఉండో చెప్పు ఒకసారి. నువ్వు ఎల్కేజీ రా చెప్పురా నాయన, నువ్వు ఎక్కడ కాలేజ్ చేసినావు? బాబు ఎల్కేజీ. వాట్సాప్ యూనివర్సిటీ అనేది? వాట్సాప్ యూనివర్సిటీయా? వాట్సాప్ యూనివర్సిటీ, అందుకే అకౌంట్ పేరెంట్స్ అకౌంట్ ఫ్రీజ్ అని చెప్తున్నావు ఓజగాన్ లాగా.
ఆ, అవునవును. అర్థమైందా? పోయి ఫస్ట్ 10th క్లాస్ పాస్గా, తర్వాత ఎల్ఎల్బి చెప్దు కానీ నీకు అదే అదే మంది ఉంది కదా. నీకు ఫస్ట్ చదువుకోలేవాడా? నీకు ఏం చెప్పాలని తెలియదు నీకు? సెక్షన్ 17 ఒక్కటి బాగా నేర్చుకున్నావు, ఓకే. ఏ బాబు, యూనియన్ బ్యాంక్ ఉంది కదా, యూనియన్ బ్యాంకు ఫ్రీ చేస్తున్నాను, పెట్టు ఫోన్. ఏం ఫ్రీ చేస్తున్నావు? నువ్వు ఫ్రీ చేస్తావా? నీకుందా అథారిటీ ఫ్రీ చేసేది? ఫోన్ చేయకు నాకు. నీకు కూడా ఫోన్ చేస్తాడు కానీ. నాగేంద్ర బాబు గారే కదా మాట్లాడేది, కాదంటున్నాను సార్. మీరే కదా. అవును సార్, చెప్పండి. మనీవి నుంచి కాల్ చేస్తున్నాం, పేమెంట్ సార్ చేసుకో. మీరు టైం పడుతుంది కొద్దిగా. టైం అంటే ఎప్పుడు, ఎన్ని రోజులు, ఎన్ని నెలలు? హలో, అదే సార్ ఎప్పుడు పే చేసుకుంటారు? ఎప్పటి వరకు? ఈ నెలలోనే కదా పే చేసుకుంటానండి. ఇది ఎవరు చెప్పారు? ఈ నెల సార్, ఈ నెలని ఎవరు చెప్పారు మీకు? ఏంటి ఈ నెలని ఎవరు చెప్పారు అంటున్నా? రికార్డ్ ఏమైనా పెట్టాలా మీకు? పెట్టండి. ఇది కడతానండి. ఎవరు, మీరా నేనా? ఫండ్స్ రాలేదు సార్, ఇంకా ఏంటి సార్? అమౌంట్ రాలేదు ఇంకా. అమౌంట్ రాలేదు. హలో హలో, నమస్కారం సార్. ఏమైంది సార్? మీది పేమెంట్ కడతా అని చెప్పి సెటిల్మెంట్ తీసుకున్నారు. ఏమైపోయింది సార్ అమౌంట్? అది సెటిల్మెంట్ తీసుకున్నా. సెటిల్మెంట్ మెయిల్ వచ్చింది మీకు, నేను మెయిల్ వచ్చిందని కూడా చెప్పిన, గుర్తుందా? సెటిల్మెంట్ ఎవరు రైట్ చేసింది సార్? ఎవరి కేసు మాట్లాడుతున్నారు సార్? అవును సార్, మీరు ఏమని చెప్పారు? 20th నాడు అమౌంట్ పే చేస్తా అని చెప్పారు, గుర్తుందా మీకు? అమౌంట్ పే చేస్తాను కదా, అర్థం కాలే. మీతో నేను మాట్లాడిన నాకు గుర్తుంది, ఇక్కడ అమౌంట్ పే చేస్తాను చెప్పలేదు నేను. అమౌంట్ పే చేస్తా అని చెప్పలేదా? ట్రై చేస్తాను చెప్పిన. ఏం చెప్పారు సార్? ట్రై చేస్తా అని చెప్పిరా? ఈ రోజులు అయిపోయింది కదా సార్, ఏమైపోయింది మరి? ట్రై చేయలేదా మీరు? ట్రై చేసిన అమౌంట్ దొరకలేదు సార్. అర్థం కాలేదు సార్. అమౌంట్ రాలేదు ఇంకా. అమౌంట్ రాలేదా? ఇంకెప్పుడు వస్తుంది సార్ అమౌంట్ మరి మీకు? వస్తుంది 1-2 months టైంలో. మంత్ ఎండ్ వరకు ఎందుకు ఇస్తారు సార్? లాస్ట్ మంత్ తీసుకుని కట్టిరా మీరు? 1-2 months టైం పడుతుంది సార్. అవును సార్, ఇన్ని రోజులు టైం తీసుకున్నారు కదా, మరి ఇన్ని రోజులకి వెళ్ళి ఏం చేసారు అంటున్నా? 8 నెలలు ఈఎంఐలు పెండింగ్ ఉంది. లాస్ట్ ఈఎంఐ ఎప్పుడు కట్టారు సార్ మీరు? పెండింగ్ ఉంది నాకు తెలుసు, మీది ఒకటే కాదు, వేరే కూడా పెండింగ్ ఉన్నాయి. ఫండ్స్ ఇష్యూ ఉన్నాయి అట్లా. నేనే పెండింగ్ ఇవ్వండి. మనీ మీలో లాస్ట్ ఈఎంఐ ఎప్పుడు కట్టారు మీరు? లాస్ట్ ఏమో 8 నెలలు మీరే అంటారు కదా. 8 నెలలు అయిందా? సరిగ్గా చూసుకొని మీరు చెప్పండి సార్ సిస్టమ్. మీరు నాకు చెప్పానా, నేను మీకు చెప్పానా? 10 నెలలు అవుతుంది. 10 నెలలు కూడా అయిపోయింది. లోన్ ఇప్పుడు లోన్ కట్టాల్సిన డేటే దాటిపోయింది కదా ఆల్రెడీ. లోన్ ఈ వరకాలు ఎప్పుడు క్లోజ్ అయిపోవాలి కదా. ఇప్పుడు మీరు నాకు అడగండి, దేని వల్ల మీరు కట్టలేకపోతుర్రు, ఎట్లా రిసాల్వ్ చేస్తారు మ్యాటర్, ఇది అడగండి. కానీ ఏదో సిబిఐ క్వశ్చన్ ఇచ్చినట్టు వేస్తే అవుతుందా పని? ఏం అడగాలి సార్ మీకు? మీరు లాస్ట్ మంత్ అడిగిన ఎందుకు పేమెంట్ ఎందుకు డిఫాల్ట్ ఎందుకు అయింది, ఏం కారణం వల్ల పెండింగ్ పడ్డది, ఎప్పుడు వస్తుంది అమౌంట్, ఎప్పుడు చేసుకుంటారు, ఇది కదా మీరు అడగాల్సింది. ఏదో సిబిఐ ఎంక్వైరీ పంపించినట్టు. ఇవన్నీ లాస్ట్ మంత్ మీకు అడిగినాం కదా క్లారిటీ. ఇప్పుడు ఫోన్ చేసిన అవే అడగాలి సార్. అడిగినాం కదా లాస్ట్ మంత్, అడగలేదు. ఇప్పుడు అవే అడగండి. మీరు ఏమని చెప్పారు అడిగితే? మళ్ళీ మీరు రికవర్లే కాదు, మీరు సిబిఐకి వెళ్ళిపోండి, రిజైన్ చేసిడా. ఏంటి సార్? సిబిఐలోకి వెళ్ళిపోండి సార్. ఏం చేయాలి? సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, దాంట్లోకి వెళ్ళిపోండి. మీ క్వశ్చన్లు ఏమో మీ లెక్కేదో నాకు వాతావరణం అర్థం కావట్లేదు మీద నాకు. మీకు ఎందుకు అర్థం కాదు సార్? లోన్ తీసుకున్నారు, మంచిగా వాడుకున్నారు, కట్టమంటే ఆ డేటు ఈ డేట్లు చెప్పుకుంటా నెలలు టైం తీసుకున్నారు. 10 నెలలకి వెళ్ళి 1 రూపాయి కూడా కట్టలేదు. మళ్ళీ ఇప్పుడు ఏమంటారు? మళ్ళీ మంత్ ఎండ్ వరకు అంటారు. దేనికి వెళ్ళట్లేదు సార్ మీకు? మంత్ ఎండ్ కాదు, 1-2 months చెప్పిన టైం మీకు. ఏం చేసి మరి అడ్జస్ట్మెంట్ కాలేదు సార్. అడిగిన వేరే వాళ్ళకి అడిగిన, అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు, ఇవ్వట్లేదు, డబ్బులు దొరకట్లేదు. ఎన్ని రోజులకి వెళ్ళి 10 నెలలు తీసుకురు కదా, 10 నెలలకి వెళ్ళి ఎంత అమౌంట్ అరేంజ్ చేసారు? అమౌంట్ అరేంజ్మెంట్ కాలేదు, అదే కదా ప్రాబ్లం. తీసుకున్నారు కదా, ఈ 10 నెలలకి వెళ్ళి ఎంత అరేంజ్ చేసిరు అని అడుగుతున్నారు సార్. అరేంజ్మెంట్ అయితే కట్టేవాని కదా, అరేంజ్మెంట్ కాలేదు. 10 నెలలకి వెళ్ళి ఎంత అరేంజ్ చేసారు సార్ అది చెప్పండి ఫస్ట్. 10 నెలలు టైం తీసుకున్నారు కదా. మీకు వినపడదా సార్? అరేంజ్మెంట్ కాలేదని చెప్తున్నా కదా నేను. అరేంజ్ అవ్వలేదా మీకు? అరేంజ్ 10 నెలలకి వెళ్ళి అరేంజ్ అవ్వండి. ఈ మంత్ లో ఎట్లా అరేంజ్ అయితే సార్ మరి మీకు? మరి ఈ మంత్ ఎవరు చెప్పా? నీకు 1-2 months టైం చెప్తున్నా నేను. 2 months ఎట్లా ఇస్తారు సార్ మీకు? 10 నెలలకి వెళ్ళి రండి, 1-2 months ఎట్లా వస్తుంది? మరి 10 months కింద రాలేదు కదా, మరి రాదని చెప్పి వదిలేస్తారా? ఏంటి సార్? 10 months కట్టలేడు కదా మరి కస్టమర్, రాదని చెప్పి వదిలేస్తారా? సెటిల్మెంట్ 10 months కింద కట్టలేడుగా కస్టమర్, ఇంకా ఇక రాదు అని చెప్పి వదిలేస్తారా పేమెంట్? వదిలేస్తారు సార్ మీకు. మరి మీ క్వశ్చన్ మరి ఎట్లా కడతారంటే ఏం చెప్పాలి దానికి? ఇప్పుడు మీరు లేకపోయి ఇప్పుడు మీరు కాల్ ఆన్సర్ చెప్పినా, ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఈ రోజు మీరు పేమెంట్ కట్టపోయినా మీరు పెట్టిన రిఫరెన్స్ నెంబర్స్ కాల్ చేయొచ్చా చేయొద్దా చెప్పి నేను చేయొద్దు. రిఫరెన్స్ నెంబర్ చేయొద్దు. నేను లిఫ్ట్ చేసి మాట్లాడుతున్నా కదా. అమౌంట్ కట్టట్లేరు కదా మీరు. అమౌంట్ కి రిఫరెన్స్ నెంబర్ లో సంబంధం లేదు. ఎందుకు సంబంధం లేదు సార్? రమేషా మీ పేరు? రమేషే కదా. మేనేజరా మీరు మనీ వ్యూ? అదే చెప్తున్నా కదా సార్. కస్టమర్ కి థ్రెటన్ చేస్తారు మీరు, రిఫరెన్స్ నెంబర్ లకు చేస్తామని చెప్పేసి. మీకు థ్రెటనే కదా ఇది. పేమెంట్ కావచ్చు, పేమెంట్ కట్టకపోతే వాళ్ళకి చేయొచ్చా అంటే వాళ్ళకి ఎందుకు ఇస్తూ కాలు?
10 నెలలకి ఎందుకు కట్టట్లేదు మీరు అమౌంట్? వాళ్ళకి ఎందుకు ఇస్తూ కాలంటున్నా, దానికి ఆన్సర్ చెప్పు నాకు. 10 నెలలకి ఎందుకు కట్టచ్చు అమౌంట్? నువ్వు వాళ్ళకి కాలు ఎందుకు ఎట్లా ఇస్తావు అంటున్నా, ఏ అథారిటీ బేస్ చేసుకుని ఇస్తావు చెప్పు. 10 నెలలకి మీరు టైం తీసుకున్నారు, 10 నెలలకి ₹1 అమౌంట్ కూడా కట్టలే, మళ్ళీ 2 నెలలు ఎట్లా అడుగుతారు మరి టైం మీరు? నేను ఏమంటున్నా, కస్టమర్ ప్రాబ్లం వచ్చినప్పుడు టైం అడుగుతాడు, ఇంకేమంటారు అమౌంట్ అడుగుతారా, ఇంకో లోన్ ఇవ్వండి మరి అయిపోతుంది, కొత్త లోన్. ఇంకో లోన్ ఇవ్వాలా? తీసుకున్నాడికే మీకు దిక్కులేదు, మళ్ళీ ఇంకో లోన్ ఇస్తే కడతారా సార్ మీరు? ఇది మొత్తం కంప్లీట్ చేద్దాం, అది ఫ్రెష్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ తీసుకునేసే కట్టలే కదా మీరు, కట్టలేదుగా మరి. తీసుకున్నట్టుగా సెక్క లేదు, మళ్ళీ ఇంకో లోన్ ఇవ్వమని ఎట్లా అడుగుతారు మీరు అసలు? ఎట్లా అడుగుతారంటే మీరు నాకు టైం ఇవ్వట్లేదు కదా, మరి లోన్ ఇస్తే టైం అని వస్తుంది కదా. ఈ 10 నెలలు టైం ఇచ్చారు కదా, ఈ 10 నెలలకి ఏం చేసిరు? 10 నెలలకి ఏం చేసినా అరేంజ్మెంట్ చేసినా కాలేదు. 10 నెలలు టైం తీసుకున్నారు కదా, ఈ 10 నెలలకి ఏం చేసిరు? ఏం కనీసం ఒక 1000 అరేంజ్ చేసిరా? ఓ 10,000 అరేంజ్. 10 నెలలకి వింటారా మీరు? 10 నెలలకి 10 నెలలు కదా మీరు. అరే వినండి సార్, నాకు మల్టిపుల్ డిఫాల్ట్ అయినా, నేను కట్టలేని పొజిషన్ లో ఉన్నా, నేను టైం మల్టిపుల్ డిఫాల్ట్ అయ్యారనే మీ హెల్త్ మీ సిచ్యువేషన్ బాగాలేదనే మీకు ఇన్ని రోజులు టైం ఇచ్చినాం మీరు కట్టుకోవాలని చెప్పి, మళ్ళీ ఇప్పుడు కాల్ లిఫ్ట్ చేసి ఇంకా కాదు మళ్ళీ 1 నెల 2 నెలలు టైం పడుతుంది అంటే ఈ 10 నెలలు తీసుకున్న దానికి వాల్యూ ఏముందా మరి? సార్ ఇప్పుడు నేను చెప్పేది మీరు వింటారా లేదా? ఎందుకు వింటావు సార్? వినాం సార్, వినండి. ఇప్పుడు మీరు కనుక అమౌంట్ కట్టకపోతే ప్రాసెస్ ప్రకారం చేద్దాం, మనం ఇల్లీగల్ వస్తున్నాం. ఇల్లీగల్ నేను కస్టమర్ కమ్యూనికేషన్ లో ఉండగా మీరు రిఫరెన్స్ నంబర్ లో కాల్ చేసి ఏమవుతుందో చెప్పు. కమ్యూనికేషన్ లో ఉన్నారు, 10 నెలలు తీసుకున్నారు, 10 నెలలకి వెళ్ళి అమౌంట్ కట్టలే, ఏం చేయాలి? రిఫరెన్స్ నంబర్ వాడు షూరిటీ పెట్టాడా, గ్యారంటర్ పెట్టాడా, మీకు డబ్బులు ఇస్తారా వాడు? అవును సార్, 10 నెలలు టైం తీసుకున్నారు, కమ్యూనికేషన్ లో ఉంటే 10 నెలలు టైం తీసుకున్నారు, ఈ 10 నెలలు ఎంత కట్టిరు అమౌంట్ మీరు? నేను మీకు 10 నెలల నుంచి కమ్యూనికేషన్ లో లేనా చెప్పండి నాకు. మీరు ఫోన్ చేసినప్పుడు నేను మాట్లాడినా కదా. ఎంత అమౌంట్ పే చేసారు సార్ 10 నెలలకి వెళ్ళి? 10 నెలల నుంచి కమ్యూనికేషన్ లో ఉండగా నువ్వు రిఫరెన్స్ నంబర్ లో కాల్ చేస్తా తేడం చేస్తున్నావు. నేను అడుగుతున్నా, 10 నెలలు టైం తీసుకున్నారు కదా, 10 నెలలకి వెళ్ళి ఎంత అమౌంట్ పే చేసారు మీరు? ఆడ ఉంటుంది చెక్ చేయండి కదా. ₹1 కూడా కట్టలే. మరి అదే కదా, మరి పే చేయనట్టే కదా, ఇంకా నాకేందుకు కడుతున్నారు క్వశ్చన్? 10 నెలల నుంచి ₹1 కూడా పే చేయలేము. నేను 10 నెలల నుంచి ఆర్థిక పరిస్థితుల వల్ల నేను కట్టలేకపోతున్నా, నేను టైం తీసుకొని సెటిల్ చేస్తా అని చెప్పాను మీకు ఆల్రెడీ. 10 నెలలు తీసుకుంటారు కదా, ఇంకా సరిపోలేదు సార్, ఇంకెంత టైం తీసుకుంటారు? ఇప్పుడు ప్రాబ్లం ఉంది కాబట్టి కట్టలేకపోతున్నా. 10 నెలలకి ఇదే మాట చెప్తున్నారు కదా. ఏ మాట చెప్పినా మీకు? మీరు వచ్చిందే పిక్చర్లకి ఈ మంత్ కదా, పోయిన మంత్ వచ్చారు, 15 రోజులు ఈ మంత్ వచ్చారు అంతే. 15 నెలలకి మీకేం చెప్పినా నేను 10 నెలల నుంచి రాలేదంట. బిఫోర్ 3 months బ్యాక్ కూడా ఏదో చెప్పారో గుర్తులేదా మీకు? అరే మీరు కాల్ చేయలేరు కదా, ఇప్పుడు వేరే వాళ్ళకి చెప్పినది. వేరే వాళ్ళు చేసిన ఫీడ్బ్యాక్ ఉండదా? వాళ్ళు ఏం రాస్తారు? ఏం రాసిరు చెప్పడా? ఏం రాసిరు సార్? ప్రతి నెల మీరు ఇప్పుడు చెప్తుంది, ప్రతి నెల మంత్ ఎండ్ వరకు టైం కావాలంటారు, అమౌంట్ కట్టారు. మంత్ ఎండ్ వరకు కాదు, టైం పడుతుంది. పీటీపీలు ఎవరికి ఇవ్వలేదంటే పీటీపీలు మీరు రాసుకోండి నాకంటారు. అంటే మీరు చెప్పలేదా కడతా అని చెప్పి? నేను ట్రై చేస్తున్నాను చెప్తున్నా అందరికి. ట్రై అంటే వస్తే కడతాం, లేకపోతే టైం తీసుకుని కడతాం. ట్రై చేస్తారు కదా, 10 నెలలకి ఏమైంది సార్ మరి? 10 నెలలకి అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు, ఎవడు ఇవ్వట్లేదు డబ్బులు. అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు, 10 నెలలు అయిపోయింది, 10 రోజులు కాదు సార్, 10 నెలలు అయింది. అవును సార్, 10 మల్టిపుల్స్ ఉన్నాయి కదా. వినండి, నేను ఒక డికెట్ ఆన్ టైం కట్టిన ప్రీవియస్ గా. ప్రజెంట్ ఆర్థిక పరిస్థితి వల్ల, ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల నేను కట్టలేకపోతున్నా, టైం తీసుకొని కడతాను కదా. లియబిలిటీ నేను ఇగ్నోర్ చేయట్లేదు కదా, లియబిలిటీని డినై చేయట్లేదు కదా, లియబిలిటీ ఉందని చెప్తున్నా. లియబిలిటీ ఉందని నేను చెప్తున్నా. నేను యాజ్ పర్ ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం నేను ప్రొసీడ్ అవుతున్నా. మీరు కదా ఆర్బీఐ గైడ్ లైన్స్ బ్రేక్ చేసి రిఫరెన్స్ నంబర్లకు కాల్ చేయనా, వాడికి కాల్ చేయనా, వీడికి కాల్ చేయాలని చెప్పేసి బ్లాక్ మెయిలింగ్ వే ఆఫ్ కైండ్ ఆఫ్ బిహేవియర్ మీద ఉంది. మాది బ్లాక్ మెయిలింగ్. సరే సార్, మేము కూడా ఇప్పుడు ఏం చేద్దాం, ఆర్బీఐ ప్రకారమే మూవ్ చేద్దాం. ఓకే కదా, దానికైతే ఓకే కదా. ఏం మూవ్ చేస్తారు? ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం. ఆర్బీఐ కాదు సార్, ఆర్బీఐ ప్రకారం. ఏంటి సార్? ఆర్బీఐ. అదే సార్, ఆర్బీఐ మా మనీ మీకు ప్రాసెస్ ఉంటది కదా, మా ప్రాసెస్ ప్రకారం మేము మూవ్ చేస్తాం. ఓకే కదా? నేను ఏమంటున్నా, ప్రాసెస్ తప్పితే కదా నేను చెప్పేది. ప్రాసెస్ ప్రకారం మూవ్ చేయడానికి ఎప్పుడో చెప్పినా కదా, ప్రాసెస్ ప్రకారం డ్యూ ప్రాసెస్ ఏమిటో చేయమని. మీ ప్రాసెస్ కాదు, ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారమే ఉండాలి. ఆ ప్రాసెస్ ప్రకారం మీరు 10 నెలలు టైం తీసుకున్నారు, 10 నెలలకి ₹1 కూడా కట్టలేదు. 10 నెలలు తీసుకున్నారు, ఒక్క రోజు కాదు. అయితే రిఫరెన్స్ నంబర్ లో కాల్ చేస్తారా మీరు? 10 నెలల నుంచి ఇప్పుడు వరకు ₹100. అంటే మీరు ప్రీవియస్ గా రిఫరెన్స్ నంబర్ లకు ఎవరికి కాల్ చేయాలనుకుంటారా? మీరు ప్రీవియస్ కాల్ చేశారు కదా. ఎవరు చేసిరు? ఇప్పుడు మీరే బెదిరిస్తున్నారు. నీలాగా చాలా మంది బెదిరించారు కదా ప్రీవియస్ కూడా. ఇప్పుడు నువ్వే చేస్తా ఉంటున్నావు ఆల్రెడీ. డైరెక్ట్ కట్టకపోతే రిఫరెన్స్ నంబర్ లో కాల్ చేస్తాను బెదిరిస్తున్నావు. ప్రీవియస్ కూడా ఇలాంటి వాళ్ళు చాలా మంది బెదిరించి ఉంటారు కదా. నువ్వే ఆర్బీఐ గైడ్లైన్స్ ఫాలో అవ్వట్లేదు, కస్టమర్ కి ఫాలో అవ్వమని చెప్తున్నావు. నువ్వు ఫాలో అయితే కదా కస్టమర్ ఫాలో అయ్యేది. ఫాలో అవుతున్నాం సార్, మీరు ఫాలో కావట్లేదు. రిఫరెన్స్ నంబర్ లో ఎట్లా చేస్తావు, దేని బేసిస్ పైన చేస్తావు నాకు ఒకసారి చెప్పు. రిఫరెన్స్ నంబర్ లో పర్పస్ చెప్పు ఒకసారి నాకు.
10 నెలలకి వెళ్ళి 10 నెలలు కాదు 10 సంవత్సరాలు కానీ రిఫరెన్స్ నంబర్ల యొక్క రోల్ ఏమో చెప్పు నాకు అంతే. చేస్తారు సార్. ఎట్లా చేస్తావు చెప్పు, బేసిస్ ఏమో చెప్పు, ఏం బేసిస్ పైన చేస్తావు చెప్పు నాకు. అంటే మీరు అమౌంట్ కట్టట్లేరు కాబట్టి నాకు రిఫరెన్స్ షో చేయి, అమౌంట్ కట్టకపోతే రిఫరెన్స్ నంబర్లకు కాల్ చేయాలని ఉన్నదని చెప్పి షో చేయి నాకు ఆర్బీఐ గైడ్లైన్స్లో. షూరిటీ కింద ఎట్లా పెట్టారు మరి నెంబర్లు? మీరు షూరిటీ కింద నంబర్లు పెట్టిండా? ఎట్లా పెట్టారు మీరు? ఎట్లా పెట్టారు అంత నెంబర్లు? మరి షూరిటీ కింద కూడా పెట్టాడు నంబర్లు. అన్సెక్యూర్ లోన్కి షూరిటీ పెట్టాడు. ఏంటి సార్? ఇప్పుడు మీ దగ్గర తీసుకుంది అన్సెక్యూర్ లోను, అన్సెక్యూర్ లోన్కి నేను షూరిటీ పెట్టానా, రిఫరెన్స్ నెంబర్ ఇచ్చానా? అసలు రిఫరెన్స్ కింద మీరు నెంబర్లో పెట్టలేదా? రిఫరెన్స్ కింద పెట్టా, షూరిటీ కింద కూడా పెట్టాడు అంటున్నా. నేను ఏమంటున్నా, రిఫరెన్స్ కింద పెట్టారు కదా. ఇందాక షూరిటీ అన్నావు కదా, గంటగా ముచ్చట మారుస్తావా? సార్ నువ్వు చక్కగా మాట్లాడు, నేను మీకు మంచిగా రిఫరెన్స్ అని చెప్పినా, నువ్వు షూరిటీ అంటున్నావు. నువ్వే మాటలు మారుస్తున్నావు, అటు మారుస్తున్నావు ఇటు మారుస్తున్నావు. షూరిటీ అని మీరు అన్నారు, నా దగ్గర రికార్డింగ్ ఉంది, మీరు కావాలంటే ఇంకోసారి వినండి. షూరిటీ కింద పెట్టావు అన్నావు. దగ్గర కూడా ఉంది రికార్డింగ్. మరేమో మరి మీరు చాలా మందితో మాట్లాడి కొద్దిగా కన్ఫ్యూజ్ అయినట్టు అంతే. అంటున్నా రికార్డింగ్ మీ ఒక్కరి దగ్గరే ఉండదు, మా దగ్గర కూడా రికార్డ్ అయ్యి లాస్ట్ మంత్ ఏం చెప్పారు, అంత ముందు ఏం చెప్పారు, ఇప్పుడు డేట్ చెప్పారు, అన్ని ఉంటాయి మా దగ్గర. మీ దగ్గర అన్ని ఉండని ఒరిజినల్ అగ్రిమెంట్ మీద సైన్ చేసిన, అదే బ్రేక్ అయిపోయింది కదా. ప్రాబ్లం అది కాదు. నేనేం చెప్తున్నా అంటే నాకు టైం పడుతుంది, నేను అరేంజ్మెంట్ చేసే కట్టాలి. ఆల్రెడీ 10 నెలలు టైం తీసుకున్నారు. 10 నెలలకు వెళ్ళి మీరు ఓన్లీ ఫేక్ కమిట్మెంట్లు చెప్పారు. కమిట్మెంట్ ఎవరు ఇచ్చారు మీకు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కమిట్మెంట్ ఇవ్వలేదు కదా. నేను ట్రై చేస్తాను సార్, వస్తే కట్టేస్తాను చెప్తున్నా. చెప్పిన రికార్డింగ్ ఉంది మా దగ్గర, ఏ డేట్ నాడు చెప్పారు ఆ రికార్డింగ్ కూడా ఉంది నా దగ్గర. ఒకవేళ అమౌంట్ అడ్జస్ట్మెంట్ అయ్యే ఉద్దేశం ఉంటే అప్పుడు చెప్పి ఉంటా. అడ్జస్ట్మెంట్ కాలేదు కాబట్టి పెండింగ్ పడ్డది. ఓకే, మీరు దాన్ని బేస్ చేసుకుని పెద్ద ఇష్యూ ఏం చేయకండి. కస్టమర్కి డిఫికల్ట్ వచ్చినప్పుడు 1 or 2 times మాట ఇచ్చినా పోవచ్చు, ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఒరిజినల్ అగ్రిమెంటే బ్రేక్ అయిపోయింది. ఈ కమిట్మెంట్ల విషయానికి వస్తే ఏమో చెప్పండి. ఒరిజినల్ అగ్రిమెంట్ ఆన్ టైం కడుతున్న అగ్రిమెంటే బ్రేక్ అయిపోయి ఇటుకు వచ్చింది మ్యాటర్. సో ఓకే, కస్టమర్కి డిఫికల్ట్ ఉన్నప్పుడు 1 or 2 months ఒకసారి చెప్పి ఉంటుంది, మిస్ అయి ఉంటుంది. దాంట్లో మీరు పెద్ద ఇష్యూ లాగా దాన్ని చేయకండి. 10 నెలలకి ఫేక్ కమిట్మెంట్ చెప్పుకుంటా ఇష్యూ లాగా అంటారు. 10 నెలలకి ఎవరు చెప్పారు సార్ అంటే కమిట్మెంట్ మీకు? నేను ట్రై చేస్తాను చెప్పుడు వస్తున్నా 10 నెలలకి. నా సిచ్యువేషన్ బెటర్గా అయినప్పుడు నేను కడతాను చెప్తున్నా. రికార్డింగ్ ఉంటే మీరు ఒకటి చేయండి సార్, వినండి. నేను ఏం చెప్తున్నా అంటే నాకు ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల వినండి మరొక అదే వినకపోతే ప్రాబ్లం అవుతుంది. ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల నేను కట్టలేకపోతున్నా, నాకు టైం పడుతుంది. నా సిచ్యువేషన్ కొద్దిగా ఇంప్రూవ్ అయిన తర్వాత నేను కడతా అంటున్నాను. నేను లియబిలిటీని డినై చేయట్లేదు, ఎగ్గొట్టట్లేదు. ఓకేనా? మీరు భయపెట్టి కస్టమర్ ఎగ్గొట్టేలా ప్రోత్సహిస్తారు. మీరు మీ బిహేవియరే కదా కస్టమర్కి పేమెంట్ కట్టకుండా చేసేది. 10 నెలలకి 1 రూపాయి కూడా కట్టలేదు. 10 నెలలు టైం తీసుకొని మీరు ఇంకా మీకు టైం వేయండి. ఇక మా ప్రాసెస్ ప్రకారం మేము మూవ్ చేస్తాము, వదిలేసేయండి. ఇక యాజ్ పర్ ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ప్రాసెస్ జరగకపోతే నా ప్రాసెస్ నేను చేస్తాను. విన్నారు కదా ఫ్రెండ్స్, ఫస్ట్ ఆడియోలో ఏ విధంగా రికవరీ ఏజెంట్ తనకు తాను అడ్వకేట్గా లీగల్ అడ్వైజర్గా పరిచయం చేసుకొని కస్టమర్ పేరెంట్స్ అకౌంట్స్, వైఫ్ అకౌంట్స్, సో ఈ విధంగా అకౌంట్స్ బ్లాక్ అవుతాయని చెప్పేసి, అకౌంట్ ఫ్రీజ్ అవుతాయని చెప్పేసి కస్టమర్ని భయపెడుతున్నాడు. సో ఎల్ఎల్బిలో ఏ సబ్జెక్టులు ఉంటాయంటే చెప్పట్లేదు. సో ఆ విధంగా కామన్ సెన్స్ తోటి ఇలాంటి వారిని మనం గుర్తించవచ్చు. కస్టమర్ని జనరల్గా భయపెట్టడానికి ఈ విధంగా ఫేక్ అడ్వకేట్గా కాల్ చేస్తుంటారు. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి, కావాల్సి మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.